హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమను, మన ఆరోగ్యాన్ని అయితే సేవ్ చేసుకో. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటివి టీ గ్లాసులు, టీ ఫ్లాస్క్లు వాడుతూ ఉంటాం కదా, టీ పోసుకుంటాం, కొంతమంది అయితే వాటర్ కూడా పోసుకుంటూ ఉంటారు కదా. ఇవి కొన్ని రోజులు వాడగా ఏమవుతుంది, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మజ్జిగ ఉంటే ఒక మజ్జిగ హాఫ్ గ్లాస్ తీసుకొని ఒక్కసారి నీట్గా పైకి షేక్ చేశానండి. ఒక 2-3 మినిట్స్ షేక్ చేసిన తర్వాత ఆ మజ్జిగనైతే వంపేసాను. తర్వాత దీనిలో గోరువెచ్చని నీళ్లు కూడా పోసి ఒకసారి నీట్గా క్లీన్ చేసాను. మనం సోపు కానివ్వండి, లేదంటే డిటర్జెంట్ కానీ లిక్విడ్తో కానీ వాష్ చేసామనుకుంటే మళ్ళీ అదే స్మెల్ రిపీట్ అవుతూ ఉంటుందిగా, సోపు స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మజ్జిగతో నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను, దానిలోనే కొంచెం లెమన్ కూడా వేసుకున్నాను. ఇందాక మనం మజ్జిగ పోసాం కదా, కొంచెం వెన్నపూస ఏమైనా అంటుకుని ఉంది అంటే ఇలా ఒక్కసారి చేసేసండి. మీకు వెన్నపూస అనేది అంటుకోకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఆ టిప్ అయితే నచ్చిందని అనుకుని, నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందనుకోండి, మార్నింగే తినాలంటే కొంచెం మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీకు ఇప్పుడే వండుకొని తిన్నట్లు ఉంటుంది తప్ప, ఇది మనం చెప్తే తప్ప ఇది రాత్రి మిగిలిపోయిన అని అన్నం అని ఎవరికి తెలియదండి. మనం రైస్ వండుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా దాన్ని మూత పెట్టేసి కవర్ చేసేసి ఉడకపెట్టుకోండి. మీకు చాలా ఇప్పుడిప్పుడే వండుకున్నాము అన్న వేడివేడిగా పొగలు కూడా వస్తుంది. చూపిస్తాను చూడండి. మీకు చూసారు, ఒక్కసారి స్పూన్తో కలిపితే పొగ కూడా వస్తుంది. ఈ టిప్ నైట్ అన్నం మార్నింగే తినలేమో అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటివి మనం స్టీల్ బాక్స్లో ఏదో ఒకటి పప్పు డబ్బాలు ఏదో ఒకటి పోసుకుంటూ ఉంటాం కదండి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటాం, కానీ ఈ మధ్యలో ఏమవుతుంది, మనం టచ్ చేస్తూ ఉంటాం కదా, చేసినప్పుడు మన చేతుకున్న ఆయిల్ మరకలు అనే ఉండి దాన్ని జిడ్డు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు 10 డేస్కి ఒకసారి ఇలా గోధుమ పిండి వేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసిన చాలా షైనింగ్ కూడా ఉంటాయండి. 1 మంత్ తర్వాత మనం క్లీన్ చేసినారు, ఎక్కువ శ్రమ కూడా ఉండదండి, మనకి ఈజీగా అయితే క్లీన్ అయిపోయింది. చూసారా, ఫస్ట్ కొంచెం ఆయిల్గా జిడ్డుగా ఉంది, నేను గోధుమ పిండి వేసి క్లీన్ చేసేసానండి. నీట్గా అయితే కనిపించింది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని నాకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ది బెస్ట్ టిప్ అని ప్రతి ఒక్కరు మనం ఇది ఫేస్ చేసే ఉంటాయి ఈ ప్రాబ్లం. ఎందుకంటే మసిక్లాత్లు వాడుతూ ఉంటాం కిచెన్, ఇలా కూర మరకలు కానివ్వండి, ఆయిల్ మరకలు కానివ్వండి, జిడ్డు మరకలు అంటుతూనే ఉంటాయి. అవి ఈజీగా అయితే వదలవు. అలా అని చెప్పేసి మనం వాషింగ్ మిషన్లో కూడా వేయలేం కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై. ఒక గ్లాస్ నేనైతే వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్లో కొంచెం అంటే 1 స్పూన్ సర్ఫ్ తీసుకున్నాను. దానిలోని బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను. దీన్ని మనం ఏవైతే పెట్టాలనుకుంటున్నాం మసిక్లాతులు ఇవి పెట్టేసేయండి, కుక్కర్లో పెట్టేసి దాన్ని నిండుగా ఫుల్గా మసిక్లాత్ ఏవైతే మీకు ఏ బట్టలు ఎన్ని వేసినా కానీ ఫుల్గా మునిగే వరకు వాటర్ పోసాను. ఒక్క పొంగొస్తే సరిపోతుందండి. ఇంకా ఒక్క పొంగంటే ఒక పొంగు వచ్చింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసింది. వీటిల్లోనే ఈ వేడి నీళ్ళలోనే చల్లారేంతవరకు ఆ క్లాతులు అలాగే ఉంచేసేయండి. ముందు చూసారు కదా మీరు ఎంత పసుపుగా ఉన్నదో, ఇప్పుడైతే కొంచెంలో కొంచెం చూసి ఎంత నీట్గా క్లియర్ అయిపోయింది. ఎక్కువ మనం చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా అయితే మురికైతే వదిలిపోతుంది. సరే, కుక్కర్లో కూడా ఎంత వాటర్ వచ్చింది, అది ఆల్మోస్ట్ ఉతకడం అయిపోయిందంటే మొత్తం ఇంకా ఆరబెట్టడం. చూసారా, ఫస్ట్ ఎంత చండాలంగా ఉందో పసుపు మరకలు అంతా అంటి జిడ్డుగా ఆయిల్గా. చూసారు, ఇప్పుడైతే నీట్గా క్లియర్ అయిపోయిందండి. ఐ హోప్ ఈ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. అండ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. ఇది కాపర్ బాటిల్ అండి, డాక్టర్ కాపర్ బాటిల్. ఇదేమైందంటే పగిలిపోయింది. అడుగున వాటర్ పోస్తున్నాం అనుకోండి, లీక్ అయిపోయింది. అందుకని చెప్పేసి దీన్ని మళ్ళీ రీయూజ్గా ఎలా యూజ్ చేద్దాం, పడేయలేం కదండి, కాస్ట్లీది. అందుకని చెప్పి ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ కోసం అయితే యూజ్ చేస్తున్నానండి. మనం కూరగాయలు కట్ చేసుకునే ముందు కంపల్సరీ మనం కూరగాయలని వాటర్లో వేస్తూ ఉంటాం కదా. ఆ వాటర్లో వేసేటప్పుడు ఈ కాపర్ బాటిల్ క్యాప్ని వేసేసి ఒక అరగంట ఉంచేసి ఆ తర్వాత కూరగాయలు దీనిలో వేసి వాష్ చేస్తున్నానండి. అలాంటప్పుడు దీన్ని మీకు అందరికీ తెలిసిందే కదా, కంపల్సరీ ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ ఏమైనా కాపర్ తీసేస్తుంది కదా అని చెప్పేసి దీన్ని కాపర్ ఏటు పగిలిపోయింది కాబట్టి దీన్ని వాడలేం కాబట్టి అందుకని రీయూజ్గా దీన్ని ఉపయోగిస్తాను. మీకు కూడా ఎవరికైనా ఇన్ కేస్ పగిలిపోయి ఉంటే కూరగాయల్లో మనం వాష్ చేసే వాటర్లో వేసుకొని ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, టీ పడిని అనుకోండి, మనం క్లాత్ పెట్టు లేదా మాప్ పెట్టు క్లీన్ చేస్తాం, ఆ క్లాత్ మళ్ళీ ఉతకాలి. అలానే మాప్ అయినా సరే నీట్గా క్లీన్ చేయాలి. అలా కావాలి, సింపుల్గా మన పని అయిపోతుంది. ఇలాంటి స్పాంజ్ని అయితే ఒక్కసారి కంపల్సరీ ఉంచుకోవాలండి. ఇలాంటి మరకలు పడినప్పుడు ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారు, సింపుల్గా మళ్ళీ ఒక్కసారి వాటర్తో వాష్ చేసి వచ్చి నీట్గా అక్కడ తుడిచేసానికి ఎలాంటి మరక కూడా ఉండదు. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవే కాదండి, మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి.
చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ వచ్చి ఇలాంటి ప్యాంట్స్ కానివ్వండి, లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, జిప్ అనేది కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. మనం కంపల్సరీ ఆ ఫేస్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. అలాంటప్పుడు స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమాత్రం టెన్షన్ అవ్వదు. పెన్సిల్ ఉంటుంది కదండి, పెన్సిల్ తీసుకొని ఒక్కసారి ఇలా రుద్దేసి ఆ తర్వాత వేసేసుకోండి. స్ట్రక్ అనేది ఉండకుండానే ఉంటుంది. మీకు వీటిలో ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి క్యారీ బ్యాగ్స్ వస్తుంటే వెల్లుల్లి తీసుకొచ్చుకున్నప్పుడు అలాంటప్పుడు దీన్ని వెల్లుల్లి అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, కొన్నిసార్లు చేతికి గుచ్చుకుంటూ ఉంటుంది కదా, అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసేయండి. మనకి గుచ్చుకోవడం అనేది ఉండదు. ఐ హోప్ ఇది కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే అనుకుంటుంది. రేపటి మళ్ళీ వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు అందరూ సంతోషంగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నానండి. టేక్ కేర్, బాయ్.